కొన్ని కొన్ని కర్రీస్ అయి ఎంత హెల్తీ అయినా అయి తింటానికి ఇష్టపడం కదా! అందుట్లో మెయిన్ ఐటెమ్ వచ్చేసి నన్నడిగితే ఆకుకూరలే అంటాను. అసలు మా ఇంట్లో ఆకుకూరలు వండానంటే అయి నెక్స్ట్ రోజుకి కూడా మిగిలిపోయి ఇంకా పడేయాల్సొచ్చిద్ది. అలాగుండేదనమాట ఆకుకూరలు మా ఇంట్లో వండితే. కానీ ఈ రోజు వండిన దానికి 2 పూటలుగా అనుకుంటూ వండాను. ఒక్క పూటలోనే ఖాళీ అయిపోయింది. అంత టేస్టీగా కుదిరిందనమాట. అది మీకు చెప్పాను ఆ ప్రాసెస్ ఏంటో. ముందుకైతే 2 చెంచాలు నూనేసుకోండి. నూనేసుకున్న దాంట్లో జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి ఆ పేస్ట్ అయితే. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనికి హైలైట్ వెల్లుల్లిపాయలే అని చెప్తాను నేనైతే. తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూర, ఆకుకూర ఏ కూర అయినా పర్లే ఆకుకూర అయితే చాలు వేసేసుకొని ఇంకా మనం ఇంకేముంది కొంచెం మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని కారం వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మగ్గ పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ ఆకుకూర పులుసు అయితే రెడీ అయిపోద్ది అనమాట. దీనికి ఒక మంచి పేరు పెట్టండి మీరు కూడా. మా వారికి భలే నచ్చింది ఇది మాత్రం. వెళ్ళే బదులు ఒక లైక్ చేయొచ్చుగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.